నమస్తే టారో ఫర్ సోల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం కృష్ణాస్ గైడెన్స్ చూద్దాం. కృష్ణుడు మన కోసం ఏం మెసేజెస్ ఇస్తున్నారో ఈ 2 పైల్స్ ద్వారా మనం తెలుసుకుందాం. పైల్ నెంబర్ 1 వచ్చి ఈ క్యూట్ డాల్ హోల్డింగ్ అ స్మైలీ సైన్. అండ్ పైల్ నెంబర్ 2 వచ్చి ఇక్కడ మీరు చూస్తున్నట్లు ఈ స్మైలీ ఇమోజీ. సో ఇక్కడ వీడియోని పాజ్ చేసుకోండి, రెండిటిపైన కాన్సన్ట్రేట్ చేయండి. ఏదైతే మీకు చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుందో ఆ పైల్ని సెలెక్ట్ చేసుకోండి. లేదు 2 పైల్స్ చాలా అట్రాక్టివ్గా అనిపిస్తున్నాయంటే కృష్ణాస్ గైడెన్స్ కోసం 2 పైల్స్ కూడా చూడొచ్చు. టైమ్ స్టాంప్స్ వచ్చి డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది టైమ్లెస్ రీడింగ్. సో మీకు ఎప్పుడు ఈ వీడియో కనిపించినా కానీ మీరు హ్యాపీగా వీడియోని ఎంజాయ్ చేయొచ్చు, బ్లెస్సింగ్స్ని క్లెయిమ్ చేయొచ్చు. అస్సలు ఆలస్యం చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్దాం. హలో పైల్ 1, ఎవరైతే ఈ క్యూట్ డాల్ని సెలెక్ట్ చేసుకున్నారో చూద్దాం కృష్ణాస్ గైడెన్స్ ఫర్ యూ. ఫస్ట్ మనం కృష్ణాస్ కాన్షియస్నెస్ కార్డ్స్ నుంచి మెసేజెస్ తీసుకుందాం పైల్ నెంబర్ 1 వాళ్ళ కోసం. ఫస్ట్ ది ఎండ్. సో ఏదో ఎండ్ అవుతుంది. ఎవ్రీథింగ్ హ్యాస్ టు ఎండ్ సమ్ డే. బీ ప్రిపేర్డ్. ప్రిపరేషన్ విల్ బ్రింగ్ డిజైర్డ్ రిజల్ట్స్. ప్రతిదీ అంటే ఒకరోజు ఎండ్ అవ్వాల్సిందే. సో ఏదో ఎండ్ అయ్యే టైం అయితే వచ్చింది. దానికోసం మిమ్మల్ని ప్రిపేర్డ్గా ఉండమంటున్నారు. అండ్ ఇవి మీరు అనుకున్న డిజైర్డ్ రిజల్ట్స్ ఇవ్వబోతోందంట ఈ ఎండ్, ఈ అంతం. బ్యూటిఫుల్. నెక్స్ట్ బీ ఓపెన్. సో ఇక్కడ ది ఎండ్ ఉంది కాబట్టి ఇక్కడ మిమ్మల్ని బీ ఓపెన్ అని చెప్తున్నారనమాట. గాడ్ అండ్ బ్లెస్సింగ్స్ కమ్ ఇన్ అన్ఎక్స్పెక్టెడ్ వేస్. బీ ఓపెన్ టు రిసీవ్ దెమ్. అందుకనే ఇక్కడ ఏంటంటే బీ ప్రిపేర్డ్ ఫర్ దిస్ ఎండింగ్ అని చెప్తున్నారు. ఇక్కడ ఈ అంతానికి ప్రిపేర్డ్గా ఉండండి, మీకు డిజైర్డ్ రిజల్ట్స్ వస్తున్నాయి. ఎందుకు అంటే దేవుడు మనకి ఏదైనా ఇస్తున్నప్పుడు చాలా అన్ఎక్స్పెక్టెడ్ వేస్లో ఇస్తారంట. అందుకని మీ తలుపులు తెరిచి ఉంచండి, మీరు పాజిటివ్గా ఉండండి, వాటిని రిసీవ్ చేసుకోవడానికి అని చెప్తున్నారు. బ్యూటిఫుల్. గీత, ద అబ్సల్యూట్ ట్రూత్. డూ వాట్ ఈస్ డిజైర్డ్ ఆఫ్ యూ, పర్ఫార్మ్ యువర్ డ్యూటీ. మీరు చేయాల్సిన పని అంట మీరు చెయ్యండి. ఇవ్వాల్సిన రిజల్ట్స్ వచ్చి ఆయన ఖచ్చితంగా ఇస్తాడు. అండ్ అవి అన్ఎక్స్పెక్టెడ్ వేస్లో వస్తాయి. నెక్స్ట్ న్యూ క్రియేషన్. ట్రావెల్ ఇఫ్ నీడ్ బీ అండ్ ప్రే ఫర్ యువర్ వర్క్ టు బి డన్. ఇట్ ఈస్ టైమ్ టు క్రియేట్ సంథింగ్ న్యూ. బ్యూటిఫుల్. కొంతమందికి లిటరల్ ప్రాణాలు ఉంటాయి. సో ట్రావెల్ ఉందంట. మీరు ఏదైతే పని చేసినారో దాని గురించి మీరైతే పాజిటివ్గా అనుకుంటూ ఉండండి. మీ పాజిటివ్ మేనిఫెస్టేషన్స్ వచ్చి ఫుల్ఫిల్ అవ్వబోతున్నాయి. ఇది వచ్చి దిస్ ఇస్ టైమ్ టు క్రియేట్ సంథింగ్ న్యూ. ఈ టైంలో ఏదో కొత్తగా క్రియేషన్ అనేది జరగబోతుంది. మీలో ఏమన్నా కొత్త థాట్స్ ఉన్నా కానీ, కొత్తగా మీరు ఏమైనా ఇంప్లిమెంట్ చేయాలన్నా, మీరు ఏమైనా చేయాలనుకున్నా కానీ మీకు ఈ టైం అయితే పర్ఫెక్ట్ అని చెప్తున్నారు. Let your inner beauty shine. Beautiful. Inner beauty is commendable and brings love and satisfaction. True beauty lies in the soul. సో నిజమైన అందం వచ్చి మనకి లోపల నుంచి రిఫ్లెక్ట్ అవుతుందంట చెప్తున్నారు. బ్యూటిఫుల్. ఇక్కడ మనం జస్ట్ ఒక్క టారో కార్డ్ తీసుకుందాం. లైక్ ఇప్పుడు దీనికి మొత్తానికి మనకి ఒక సమప్ లాగా. సో కృష్ణయ్య, ఒకటంటే చాలా వచ్చినాయి, బట్ ఇట్స్ ఓకే. ఏస్ ఆఫ్ పెంటికల్స్. మనం అనుకున్నట్లే న్యూ బిగినింగ్స్ ఉన్నాయి. సో హ్యాపీనెస్ ఉంది, ప్లెజర్ ఉంది, ఫినాన్షియల్గా మీరు గ్రో అవబోతున్నారు, అబెండెన్స్ ఉందని చెప్తున్నారు అనమాట. హై ప్రీస్ట్రెస్. ఇంట్యూషన్ పెరగబోతుంది అనమాట. ఏవో లెర్నింగ్స్ ఉన్నాయి. ఇక్కడ ఉంది కదా అన్ఎక్స్పెక్టెడ్ వేస్లో మీకు వస్తాయి అని చెప్పి. సో మీరైతే మీ ఇంట్యూషన్ అంటే నమ్మండి, ఓపిక్గా అంటే వెయిట్ చేయండి. సో మీ లోపల ఉన్న నాలెడ్జ్, విజ్డమ్ అయితే మిమ్మల్ని రైట్ పాత్ వైపే గైడ్ చేస్తున్నాయి అని చెప్తున్నారు అనమాట. చారియట్. బ్యూటిఫుల్. సో చారియట్ ఏం చెప్తుందంటే, చారియట్ మెయిన్లీ స్పీక్స్ అబౌట్ సక్సెస్ అనమాట. చాలా ఫాస్ట్గా ఆ సక్సెస్ అనేది వస్తుంది. ఈయన కృష్ణుడు అర్జునుడి రథంని ఎంత ఫాస్ట్గా తీసుకొని వస్తున్నారో చూడండి. సో మీరు ఏదైతే కోరుకుంటున్నారో, మీరు దేనికోసం అయితే ప్రే చేస్తున్నారో అది చాలా తొందరగా జరగబోతుంది అనమాట. ఇప్పుడు యాక్షన్ ఎనర్జీస్లో ఉన్నారు. సో మీ విల్ పవర్, మీరు దీన్ని ఎంత పవర్ఫుల్గా మేనిఫెస్ట్ చేసిందంటే ఇది అంత బ్యూటిఫుల్గా మీ వైపు అయితే వస్తుంది. అండ్ ఫైనల్గా కింగ్ ఆఫ్ పెంటికల్స్. డబ్బులే డబ్బులు అసలు. సో వెల్త్, మీ బిజినెస్ సక్సెస్ఫుల్గా రన్ అవబోతోంది.
మీరు దేన్నన్నా లీడ్ చేయాలి, ఏదైనా ప్రాజెక్ట్‌ని ముందర నుంచి నడిపించాలి, నాకు అలాంటి రోల్స్ రావాలి అంటే అటు కమెండబుల్ రోల్స్ మీరు దక్కించుకోబోతున్నారు. అబండెన్స్ క్రియేట్ అవుతోంది. సో, దానివల్ల ఏంటంటే ఆ ఫినాన్షియల్ సెక్యూరిటీ అనేది ఏర్పడుతుంది. మీరు చాలా డిసిప్లైన్డ్ లైఫ్ అంటే లీడ్ చేస్తే మీరు అనుకున్న విషెస్ అన్నీ మీకు ఫుల్‌ఫిల్ అవుతాయని చెప్తున్నారు. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు గనుక నా రీడింగ్ నచ్చితే మీరేం చేయాలి? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ. హలో పాయిల్ 2, ఎవరైతే ఈ స్మైలీని సెలెక్ట్ చేసుకున్నారో చూద్దాం కృష్ణయ్య మీకోసం ఏం మెసేజెస్ తీసుకొని వచ్చారు. సో పాయిల్ 2 వాళ్ళ కోసం లార్డ్ కృష్ణాస్ గైడెన్స్. సో పాయిల్ 2 వాళ్ళ కోసం కృష్ణుడి గైడెన్స్ ఏంటో చూద్దాం. ఓకే, ఐ థింక్ నాకు 5 కార్డ్స్ వచ్చేసినాయి. ఫస్ట్ వచ్చి పేషెన్స్. ఓపిక్గా ఉండమంటున్నారు. మీరు ఏదైతే మీరు చేస్తున్న పనికైతే మీకు రివార్డ్ అయితే వస్తుందంట. కాబట్టి కొంచెం అంటే ఓపిక్గా ఉండండి. మీరు ఫలితం పొందే టైం అయితే వచ్చింది. టైమ్ టు మూవ్ ఆన్. ఏదైతే మీ డెస్టిన్డ్ పాత్ ఉందో, ఏదైతే దేవుడు మీకు క్రియేట్ చేశారో, ఏ పాత్లో అయితే మీరు నడవాలో ఆ పాత్లో అంటే మీరు నడిచే టైం అంటే వచ్చింది. సో మీరైతే ఆగకూడదు, ఇంకా వెనక్కి తిరిగి చూడకూడదు. మీరు ఈ దారిలో నడుస్తూ, ఈ పాత్లో నడుస్తూ వెళ్తే మీకు ఏదైతే డిజైర్డ్ చేంజెస్ మీరు కోరుకుంటున్నారో, ఏవైతే మార్పులు వస్తే బాగుండు అనుకుంటున్నారో ఆ మార్పులు మీరు ఈ దారిలో నడిచిన ద్వారా మీకు వస్తుందంట. బ్యూటిఫుల్. డివైన్ దర్శన్. Wow, the divinity is working for you and your happiness in this long journey of your soul. దేవుడు మీ వెన్నంటే ఉన్నారు. మీరు ఎక్కడ కోరుకుంటే, మీరు ఎక్కడ కృష్ణ, ఎక్కడ దేవుడా అనుకుంటే అక్కడ మీతోనే ఉన్నారు. మీకు కావాల్సిన మనుషుల్ని లేకపోతే మీకు కావాల్సిన వాటిని మీకు సమకూరుస్తున్నారు. సో మీరైతే నమ్మకం వదలకండి. ఆ ఓపిక వల్ల మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది మీకు లైఫ్లో జరుగుతుంది. అండ్ ఆయన నేను నీకు తోడుగా ఉన్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ బుజ్జి కృష్ణుడు కింద ఉంటే ఈ పైన ఇక్కడ విష్ణుమూర్తి ఉన్నారు చూడండి. సో ఆయనే అన్ని దగ్గరలో ఉన్నారు, ఆయనే మన చుట్టూరు ఉన్నారు. సో మనమైతే అది నమ్మాలి. అబండెన్స్. బ్యూటిఫుల్. యూ విల్ రిసీవ్ అబండెన్స్. అబండెన్స్ క్రియేట్ అవుతుందని చెప్తున్నారు. ఇంక నేను ఏం చెప్పాలి దాని గురించి. చేంజ్ ఆఫ్ ప్లేస్. కొంతమందికి అయితే స్థలం మారబోతున్నారంట. కంటిన్యూ ద జర్నీ ఆఫ్ లైఫ్ యాజ్ ఇట్ కమ్స్. ఎంబ్రేస్ ద చేంజెస్, ఎస్పెషలీ చేంజ్ ఆఫ్ ప్లేస్. మీరు ఏదైతే జర్నీ స్టార్ట్ చేసినారో ఆ జర్నీని కంటిన్యూ చేయమని చెప్తున్నారు. అసలు వెనక్కి తిరగండి, ఆగకండి అన్నారు కదా, ఇక్కడ కూడా అదే చెప్తున్నారు అనమాట. ఈ జర్నీలో జరుగుతున్న మార్పుల్ని మీరు ఎంజాయ్ చేయండి, మీరు ఓన్ చేసుకోండి. అండ్ ఇది ఒకవేళ కానీ లిటరల్ చేంజ్ ఆఫ్ ప్లేస్, అది స్థల మార్పిడి అయినా కానీ మీరు ఆ కొత్త ప్లేస్లో కూడా మీరు ఈజీగా అడాప్ట్ అవ్వగలుగుతారు. ఆ కొత్త ప్లేస్ని కూడా మీరు మీ పాత ప్లేస్లో ఎలా అయితే ఉండగలిగినారో అంతే సంతోషంగా ఉండగలుగుతారు. కాబట్టి మీరైతే బాధపడకండి, భయపడకండి అంటున్నారు. కాబట్టి ఏదైనా కానీ మార్పుకి భయపడకండి అని చెప్తున్నారు అనమాట. ఇప్పుడు ఫైనల్గా మనం కొన్ని టారో కార్డ్స్ చూద్దాం పైల్ నెంబర్ 2 వాళ్ళ కోసం. సో పైల్ నెంబర్ 2 వాళ్ళ కోసం వస్తున్న మెసేజెస్ ఏంటి? నైట్ ఆఫ్ సోర్డ్స్. మీరు స్ట్రాంగ్ పర్సన్ అంట. మీరు చాలా బ్రేవ్గా ఉంటారు, మీరు చాలా క్లవర్గా ఉంటారు, మీరు అంబిషియస్గా ఉన్నారు, మీరు యాక్షన్ ఓరియంటెడ్గా ఉన్నాడు. సో మీరు ఏదైతే దారిలో నడుస్తున్నారో దాంట్లో మీకు సక్సెస్ రాబోతుంది. కాబట్టి మీరు ఆ ముందు చూపు, మీరు ఏదైతే స్టెప్స్ తీసుకుంటున్నారో దానిపైనే అంటే కాన్సన్ట్రేట్ చేయండి. ఇలా ఏదైనా కాన్ఫ్లిక్ట్స్ ఉన్నా కానీ, గొడవలు ఉన్నా కానీ అక్కడైతే మీ ధైర్యాన్ని అంటే కోల్పోకండి. ఈ కాన్ఫ్లిక్ట్స్, ఈ కాంపిటీషన్స్ ఎందుకంటే మీరు ఒక అడుగు పైకి ఎదగడం కోసమే అనమాట. మీలో ఉన్న శక్తి, యుక్తి మీరు రైట్ వేలో ప్రదర్శించినప్పుడే కదా మీరు ఎదుటి వాళ్ళకన్నా మీరు శక్తివంతులు, బలవంతులు, తెలివైన వాళ్ళు అండ్ మీలో ఆ పవర్ ఉంది, మీరు ముందరకు వెళ్ళడానికి అని తెలుస్తుంది. సో ఎలాంటి క్వారల్స్, కాన్ఫ్లిక్ట్స్, ఛాలెంజెస్ ఎదురైనా కానీ ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ లైఫ్ అనుకొని వాటినైతే మీరు భయపడకుండా అధిగమించండి. అందుకనే ఇక్కడ ఏవన్నా చేంజెస్ ఉంటే ఆ చేంజెస్ వల్ల మీరు ఆగకండి, వెనక్కి చూడకండి, వాటికి భయపడకండి అని అందుకే చెప్తున్నారు. ఎందుకంటే ఈ మార్పు జరిగితే అబండెన్స్ క్రియేట్ అవుతుంది. దానికి కొంచెం పేషెన్స్ అవసరం. ఇక్కడ నువ్వు ఒక్కడివే పోరాడట్లేదు, నీతో పాటు నేనున్నాను. సో నీతో పాటు నేను నిలుస్తున్నాను. ఆయన మన వెన్నంటూ ఉన్నప్పుడు మనం ఇంకా దేనికి భయపడాలి, దేనికి టెన్షన్ పడాలి? సో మీరు అసలు హ్యాపీగా మీరు అనుకున్న వాటిలో మీరు అడుగులు ముందరికి వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. 7 ఆఫ్ సోర్డ్స్.
ఇక్కడ ఏదైనా బిట్రేయల్ ఎనర్జీస్ ఉన్నా గానీ, మీ ఎనకాల ఎవరన్నా ఏమన్నా చేస్తున్నా గానీ, మీరు న్యాయబద్ధంగా ఉన్నంత వరకు మీరు ఎవరికీ భయపడన అవసరం లేదు. కానీ మిమ్మల్ని మోసం చేసేవాళ్ళు మీ చుట్టూరుంటారు. వాళ్ళ నుంచయితే మీరు తప్పించుకోవాలి. వాళ్ళ వాళ్ళ గురించయితే మీరు తెలిసుండాలి గాబట్టి, మీరైతే అవేర్‌గా ఉండండి. మీరైతే తెలుసుకొనుండండి. ఎవరు మనవాళ్ళు, ఎవరు మనవాళ్ళు కాదు అనేది. సో, ఇంకా 9 ఆఫ్ సోర్డ్స్ మీకెలాంటి భయాలవసరం లేదు. మీరు మీరు యాంగ్జైటీ, వరీ, ఫియర్, డిప్రెషన్ ఇలాంటివన్నీ వద్దు. మీరు మీ నేచురల్ ఎనర్జీస్‌లో ఉండండి. మీరు హ్యాపీగా ఉండండి. మీరు కామ్‌గా ఉండండి. మీరు పీస్‌ఫుల్‌గా ఉండండి. మీరు ఓపికగా ఉండండి. మీకు జరగాల్సిందంతా నేను జరిపిస్తాను అని చెప్తున్నారనమాట. సో, కింగ్ ఆఫ్ సోర్డ్స్ చూసారా? ఆ పవర్ మీలో ఉంది. సో, మీకు ఆ మెంటల్ క్లారిటీ అవసరం. ఎప్పుడైతే మీరు ఆ మెంటల్ క్లారిటీ తెచ్చుకుంటారో, ఎప్పుడైతే నిజాన్ని ఆశ్రయిస్తారో, నిజాన్ని నమ్ముకుంటారో, న్యాయం దానంతట అదే మీతో పాటి నడుస్తుందంట. సో, ఎప్పుడైనా గాని నిజంతోనే నిలబడండి అని చెప్తున్నారు. 10 ఆఫ్ పెంటికల్స్ చూసారా? ఫైనల్‌గా మీకు దక్కాల్సిన వెల్త్, మీకు రావాల్సిన ప్రాపర్టీ, మీకు రావాల్సిన ఫినాన్షియల్ సెక్యూరిటీ, ఆ ఫ్యామిలీ, హ్యాపీనెస్, టుగెదర్‌నెస్ సో, లాంగ్ టర్మ్ సక్సెస్ అయితే రాబోతోందంట. కాబట్టి మీరైతే కొంచెం ఓపికగా ఉండడంలో అస్సలు తప్పులేదు. బ్యూటిఫుల్ బ్లెస్సింగ్స్. గాడ్ బ్లెస్. మీకు గాని నా రీడింగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.